యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలు జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఆదికాండము 24 అధ్యాయము 35 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 10th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులకి అందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపు సండే, అన్ఎండింగ్ ఫెస్టివల్. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అన్ఎండింగ్ ప్రే చేయబోతున్నాను. 4 వర్షిప్స్లో రండి, వేలాదిగా దైవ దీవెన పొందుదాం. అంతేకాదు, బ్లెస్డ్ ఫ్యామిలీస్, ఎస్, బ్లెస్డ్ పీపుల్, ఇలాంటి వర్తమానాలు మనం వినబోతున్నాం. అలాంటి దీవెన, అలాంటి అభిషేకాన్ని పొందబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. దేవుడు అబ్రహాం కుటుంబాన్ని దేవుడు ఎలా దీవించాడు, బ్లెస్ చేశాడు. మనం లోతైన వర్తమానాలు విందాం. అలాంటి దీవెనలు మనపై కుమ్మరించబడునుగాక. అది ఈ రోజు నుంచే ఆరంభమునుగాక. ఈ రోజంతలో దేవుడు కృపా సన్నిధి మనకు తోడయించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 4 వర్షిపులు. ఉదయకాలం 6 గంటలకు మొదటి వర్షిప్, రెండో వర్షిప్ ఉదయకాలం 8 గంటలకి, మూడో వర్షిప్ ఉదయకాలం 10 గంటలకి ఆరంభించబడును. సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడును. 4 ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే కృప గురించి బలమైన వాక్య సందేశాలు, అలాగే అన్ఎండింగ్ ప్రేయర్స్ కలవు. థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి నేను లాస్ట్ సండే చెప్పాను, మీలో అనేకులను దేవుడు దీవించబోతున్నాడని. రండి. సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం, ఆత్మలను సంపాదిద్దాం. దైవరాజ్యములో దేవునితో బహుమానం, ఇక్కడ కూడా దీవెనలు పొందుకుందాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే మరి గుప్పులు పాల్గొన్నారో, ఓ స్క్వేర్ ఫీట్గా, ఏదో స్కేర్ వ్యాడ్గా, లేదా ఓ బిగ్ అమౌంట్ దేవుడిని దీవించిన కొద్ది ప్రేరేపించబడింది. ఈరోజు అనేకులు వస్తున్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి సాటర్డే ఈ స్పాన్సర్ మీట్లో, అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఇచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. అనేకులు దీవించబడుతున్నారు. మీరున్న రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతో నీడుంది, ప్రేయర్ చేయండి. ప్రార్థన ఆశ్చర్యకడి నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ప్రార్థనలోకి వేసి బతుకుబడిని దర్శించి దీవించి కృప చూపించి ప్రతి వారిని బ్లెస్ చేయండి. ప్రతి వారికి కృప చూపించి ప్రతి వారి పట్ల మీ ఆశీర్వాదం తోడయించి గొప్ప కార్యాలు చేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచయ్యా. ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి ఫీవర్, అయా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్ నుంచి విడిపించండి. బాడీ పెయిన్స్ విడిపించండి. ప్రతి బలహీన తొలగిపోవాలా. ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలా. ప్రతి ఒక్కరికి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. విద్యార్థులు, యవనస్తుల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి కృపాక్షేమాన్ని, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, ఆశ్చర్యాలు జరిగించండి, ప్రమోషన్స్ ఇవ్వండి, పెళ్లి కాలం పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి. అయా, విడిపోయిన కుటుంబాలు కట్టుబడాలి, కుటుంబాలు గొడవలు సమస్యలన్నీ పోవాలి. అన్ని విషయాలు దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఆయన పరిచారకులను దీవించండి. పరిచయం చేస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి. బిస్లో జరిగే పనులకి నాయన పరిచారకులు ఎంతో ముందుకు వచ్చి సహకరించారయ్యా. మరి యానివర్సరీ విషయాలు కూడా కృప చూపించి ఎలా చేయాలో మీరు నడిపించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మీరు ఎక్కడ నేను కాయండి, దాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లను దీవించి దీర్ఘాయుష్తో నింపమని కృపాక్షేమాలు దయచేయండి. రేపు అన్నింటి పేషలు తోడైనండి, మంచి వాతావరణం ఉండి వేలాది మంది నడిపించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీ తోడు మాతో ఉంచమని ఈరోజంతా గొప్ప జయమండి. పనులన్నింటిలో తోడండి. సిద్ధపూర్ ల్యాండ్స్ నేను మరి రిజిస్ట్రేషన్ అవ్వడానికి కూడా సహాయం చేసి ఆటంకాలను కొట్టివేయండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి. అన్ని విషయాలు మీరు దీవెనలు దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చమని మీరు ఎక్కడైనా కాయండి, దాయండి. ఎవరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లు వస్తున్నారు, ఈరోజు రేపు కానీ దీవెన తోడయించి చేయనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే మరోసారి గుర్తు చేస్తున్నాను. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ పెట్టుకోలేదు. నేను వస్తున్నాను. దేవుడు ప్రేరేపించిన బిడ్డలు మీరు వస్తున్నారు. నేను నమ్ముచున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ప్రామిస్ ల్యాండ్ కట్టడానికి చాలా నీడ్ ఉంది. విషయాన్ని గమనించగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.